నమస్తే. బాపు రమ్మన్నారట. బాపు కాంపౌండ్ గాని సంపన్నికే డిసైడ్ చేసిండు. వాడిని పబ్లిక్ చూస్తుండగా చంపాలి, అందరి ముంగట. అంతేకాదు, వాడిని చంపేటప్పుడు నువ్వు కూడా అక్కడనే ఉండాలి, యూనిఫామ్లో. యూనిఫామ్ ఎందుకు? చూడు విఠల్, పబ్లిక్లో ఎవరన్నా మనం ఎవడో ఒకడు పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాడు. అప్పుడు ఏ ఆఫీసర్ వస్తాడో ఎవరికి తెలుసు. అక్కడ ముందే నువ్వు ఉన్నావు అనుకో, యూనిఫామ్ వేసుకొని, ఏ ప్రాబ్లం ఉండదు. పానీపూరి ఎవరా? ఏ పని చూడు ముందని. ఎన్నాళ్ళైనా చలనమేలేని రాతి రథంపై ప్రయాణమా, కావాలన్నా కాంతేరాన్ని కారడవే నీకు గమ్యమా. అర్ధరాత్రి వేళలో అర్ధరాత్రి వేళలో అలికిడే స్వతంత్రమా, నిద్ర చెడిన కళ్ళలో ఎర్రదనమే ఉదయమా. ఉంటానని ఈ రాష్ట్ర పోలీసు సంస్థలో నిర్భయంగా ప్రజలకు సేవ చేస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇన్స్పెక్టర్ విఠల్ గారిని కలవాలి. ఏం పని? విఠల్ గారంటే సార్, నా పేరు శివకుమార్. అయితే కాళ్ళకి దండం పెట్టాలా? నేను డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయ్యాను. ఇది నా అపాయింట్మెంట్ లెటర్.
ఓయ్ కామేష్, సార్ని శ్రీకాంత్ గారి దగ్గర తీసుకెళ్ళి. శివ్ కుమార్, ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. పోలీస్ యూనిఫామ్ను నీ బాబు ఇచ్చిన ఆస్తి అనుకోవద్దు, అర్థమైందా? ఎస్ సార్. ఈ రోజు వరకు నాకే అర్థం కాలేదు. శ్రీకాంత్ సార్. జాన్, ఏంటి సార్ ఎన్నిసార్లు చెప్పాను మీకు, మళ్ళీ మా మనిషిని లోపలేశారు. ఎవరు? శెట్టి. ఆ శెట్టి నీ మనిషా? మా ఏరియాలో ఉండేవాడు ఎవడైనా సరే మా మనిషి అవుతాడు కదా సార్. కొంచెం చాయ్ వేయమన్నా తెప్పించండి సార్. కూర్చో 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 కూర్చో. నీ పేరేం చెప్పావు, మర్చిపోయాను. సార్ శివకుమార్. శివకుమార్. శివకుమార్, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు వెళ్ళి అతని కలు. ఆయన పేరేంటి మర్చిపోయినాయా? సర్వేష్. సర్వేష్ని వెళ్ళి కలు. డ్యూటీలో జాయిన్ అవ్వు. ఎస్ సార్. ఎవరు తను? కొత్త ఇన్స్పెక్టర్ శివకుమార్. స్ట్రాంగ్ బాడీ. రారా, చేయగలుగుతావా? నో. జాన్ గడ్ కార్పొరేటర్ మనిషి అయ్యొచ్చు, కానీ మన శ్రీకాంత్ సార్ వాడి ముందు నౌకర్లా బిహేవ్ చేశారు. అరే శివ, జాన్ బాపు మనిషి. ఎవరా బాపు? బాబు ఇంతకుముందు గ్యాంగ్స్టర్, వెనక నుండి పొలిటీషియన్స్కి సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు మారిపోయాడు. ఇప్పుడు పొలిటీషియన్ అయిపోయాడు. ఇప్పుడు వెనక నుండి గ్యాంగ్స్టర్స్ని సపోర్ట్ చేస్తున్నాడు. మరి పోలీసులు ఏం చేయరా? అరే శివ, పోలీసులు ఏమైనా ఆకాశం నుండి చూడపడ్డారా? మన శాలరీ మనకు వస్తుంది కదా, మిగతా విషయాలు చూసి చూడనట్టు వదిలేయాలి. చూడు, సీనియర్లు ఏ పని చెప్తే ఆ పనే మనం చేయాలి. చెప్పలేదనుకో. అరే 4వ నెంబర్ టేబుల్ మీద ఒక మసాలా చెప్పరా. బై శివ, ముందు వెనుకలు. వీడి పేరు బాలీవుడ్. బాలీవుడ్? ఇక్కడికి యాక్టర్ అవుదామని వచ్చాడు, కానీ ఆఖరికి వెయిటర్ అయ్యాడు. ఇంతకీ నువ్వెక్కడ ఉంటున్నావు? నేను మలాడ్లో ఉంటున్నాను. మా అమ్మ నాన్న కర్నూలులో ఉన్నారు. నేను ఇక్కడ ఎవరితో ఉంటున్నావు? ఇక్కడ మా అన్నయ్య వదినలతో ఉంటున్నాను. ఇన్నాళ్ళకి నీ జీవితంలో మంచి పని చేశావు. శివాని పోలీస్ ట్రైనింగ్కి పంపించి కొంచెం చూసి చూడనట్టు పని చేస్తే 4 డబ్బులు వస్తాయి, మనందరం సెటిల్ అయిపోవచ్చు. కానీ శివ గురించి నీకు తెలుసు కదా? తెలుసు. మరి ఇంకా నువ్వెందుకున్నావు చెప్పు నీ తమ్ముడికి. వచ్చావా? జీతం ఇచ్చారా? వదిన ఈ రోజు కదా జాయిన్ అయింది. బాబాయ్ నాకు చాక్లెట్స్ ఇచ్చావా? సాయంత్రం రా. జాబ్ ఎలా ఉంది? బాగుందన్నయ్య. చూడు, ఇది ముంబై. ఇక్కడ బతకడం చాలా కష్టం. నువ్వు నీ డ్యూటీని మరీ అంత సిన్సియర్గా చేయాల్సిన అవసరం లేదు. అందరూ అదే చేస్తారు. శివ, ఈ కాలంలో బతకాలంటే లౌక్యం అవసరం. ఆ మీనా చూడు, పక్కింట్లో ఉంటుంది. వాళ్ళ ఆయన ఒక మామూలు ట్రాఫిక్ కానిస్టేబుల్. వాళ్ళ ఇంట్లో లేని వస్తువు లేదు. కార్డ్లెస్ టెలిఫోన్, ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్, ఫ్లాట్ స్క్రీన్ టీవీ. ముందండి భోంచే నువ్వు. నేనేమన్నా అతను చేయి పట్టుకొని ఆపుతున్నానా? ప్రతి చిన్న విషయానికి గొడవ చేయదు. గొడవ మొదలుపెట్టింది నేనా నువ్వా? సారీ శివ. ఎంతైంది? 36 రూపాయలు. చిల్లరా లేదండి. చిల్లర నా దగ్గర కూడా లేదు. మరి మీ దగ్గర లేకపోతే నా దగ్గర ఎలా ఉంటుంది? చిల్లర నీ దగ్గర ఉండాలి కదా. ఎందుకు ఉండాలి? ఆటో నువ్వు నడుపుతున్నావు, చిల్లర నీ దగ్గరే ఉండాలి. ఒక్క నిమిషం. ఆటో నడపడానికి చిల్లర ఉంచుకోవడానికి ఏంటి సంబంధం? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. This is the problem with these guys. What was he doing? Even I can speak English, okay? So what do you mean by you can speak English, huh? Yeah, I can speak English. I am a graduate. That is not the point. Why you don't have change? But why you don't have change? Now don't start all over again. Excuse me. మీ దగ్గర 50 చేంజ్ ఉందా? చేంజా? చెప్పాలంటే పెద్ద స్టోరీ. మీ దగ్గర చేంజ్ ఉందా? ఒక్క నిమిషం చూస్తాను. ఇదిగో 10 10 10 5 5 4 రూపాయలు ఉంచుకో. ఇదిగో 5 రూపీస్. 1 రూపాయి మీరే ఉంచుకోండి.
యాక్చువల్లీ ఐ లైక్ దిస్ గాయ్. ఇతనికి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నడి రోడ్డు మీద మర్డర్ జరిగింది. విట్నెస్ ఉందా? మొత్తం జనాలంతా చూశారు. వెళ్ళి తీసుకురావాళ్ళందరినీ. మాకు తెలిసిన దాన్ని బట్టి మర్డర్ చేయించింది జాంట కదా. జాన్ ఎవరు? బాపు వాళ్ళ మనిషి. పబ్లిక్ దే ఉంది. టైం పాస్ కోసం ఏదో ఒకటి వాగేస్తుంటారు. పబ్లిక్ గురించి మీరు నాకు పబ్లిక్ గురించి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. అసలు మీ పేపర్ మా గురించి ఏమనుకుంటున్నారు? ఇందులో అరవాల్సిన అవసరమే ఉంది. నా డ్యూటీ నేను చేస్తున్నాను. డ్యూటీని పక్కన పెట్టండి మేడం. ముందే ఏదైనా బ్యూటీ కాంటెస్ట్లో జాయిన్ అవ్వండి. నో నీడ్ టు గెట్ పర్సనల్. మనకి ఇంగ్లీష్ అర్థం కాదు. శివ బాబు దగ్గర నుంచి ఫోన్. తను నేను కలుస్తానంటున్నాడు. అన్నా బాపు గారు, సబ్ ఇన్స్పెక్టర్ శివ్ కుమార్. కూసో. నాతో ఏమైనా పనుందా? లేలే, నీతో ఏం పని లేదు. ఊరికే కలవనీకి పిలిచుండు అంతే. పని లేకుండా నన్ను ఎందుకు పిలిపించారు? అరే దీనిలో ఏముందిరా భయ్? పందేముంది? ఒకే గల్లీలో ఉంటాం. కల్చుట్లో తప్పేముంది? మొన్ననే డీసీపీ సాబ్ కూడా వచ్చిపోయాడు. ఆయన వస్తే వచ్చుండొచ్చు. ఏ పని లేనప్పుడు నన్ను ఎందుకు పిలిపించారు? స్వీట్ తింటావా? తిన్ను. గుడ్ హ్యాబిట్, హెల్త్కి చాలా మంచిది. నేను వెళ్ళొచ్చా? గుడ్ బై. మల్లేష్, వీటి మీద 4-5 కళ్ళేసి ఉంచు. ఇంకా ఉంది. నువ్వు 100 గుమ్మాలు తొక్కితే ఆఖరికి అతి కష్టం మీద ఒక క్లయింట్ దొరుకుతాడు. ఇక్కడ రాహుల్ ఫీజు టెన్షన్ నెత్తి మీద ఉంది. ఏం చేస్తావు? శివ ట్రైనింగ్ కోసం మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టించావు. ఏం లాభం జరిగినా? మీ తమ్ముడు పోలీసు ఉద్యోగం వెలగబెడితే 2 చేతులా సంపాదిస్తాడనుకున్నావు. వచ్చావా? రా, మిస్టర్ అండ్ మిసెస్ రావు గారు వచ్చారు. స్వీట్ డబ్బా ఇచ్చెళ్ళారు. పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు కదా, స్వీట్ తినండి అన్నారు. తింటావా స్వీటు? హలో, ఇన్స్పెక్టర్ శివ్ కుమార్, జయనగర్ పోలీస్ స్టేషన్. నేను సంధ్య, డిఎన్ఏ రిపోర్టర్. అదే ఆ రోజు నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కలిశాను. ఇక్కడ మా ఆఫీస్లో నా కొలీగ్ మీనా అని, తనకు చిన్న ప్రాబ్లం వచ్చింది. రోజు ఆఫీస్ అవ్వగానే ఇంటికి వెళ్ళే దారిలో ఒక బరిస్టా కాఫీ షాప్ ఉంది. అక్కడ కొంతమంది కుర్రాళ్ళు చాలా అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు. ఆఫీస్ ఇంటికి క్లోజ్ అవుతుంది. ఈరోజు పండగ బోనస్ రా. దాంతోపాటు దాని ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చింది. అది నీది, ఆ పక్కది నాది. చా, మీరు పనిచేసుకోండిరా. మరి నాకు? హాయ్ స్వీటర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీతో పాటు నీ ఫ్రెండ్ని కూడా తెచ్చావా? రేపు ఇంకో ఇద్దరిని తీసుకురా, అప్పుడు మేము 4 హ్యాపీ ఫీల్ అవుతాం. ఏంట్రా బాగావు? ఎవడరా నువ్వు? నీకు చెప్పాలా? నువ్వు దీనికి అన్నవా? అన్నా, నన్ను నీ బామర్థం చేసుకోయే. నేనెవరో మీకు తెలియదు.
ఐపీఎస్ ప్రముఖ అబ్బాయిని నానే లేడు, నేను అనాథని. తను వచ్చేదాకా గుండాలో పోసుకొట్టాడు. శివ దెబ్బ పడగానే ఎలక పిల్ల అయిపోయాడు. అరే మేడం, గుండాలు ఎలక పొలంలో ఆశ్చర్యం లేదు, కానీ మీ పోలీసు వాళ్ళు పుట్టుకతోనే ఎలకలు. పోలీసు అంటే మజాగ్గా ఉందా? పోలీసు వాళ్ళతో మేమే మజాక్ చేస్తాం చెప్పండి. ఆల్రెడీ పోలీసు వాళ్ళు మజాగాలు. రేయ్ ఒక్కటి ఇమ్మంటావా? అంతే అంతే, నిజం చెప్పే వాళ్ళ నోట్లోనే లాఠీలు దూరుతారు సార్ మీరు. పోనీ నువ్వు చెప్తావా నిజమేంటో? చెప్తాను, కానీ మీ అందరితో కాదు, మేడంతో. ఏంట్రా వాగుతున్నాడు? ఏంటో మరి. రేయ్ ఏం చెప్పావురా? అమ్మతోడు తల్లితోడు ఏం చెప్పలేదు. తల్లితోడు చెప్పు చెప్పు, ఏం చెప్పావు? తల్లితోడు దేవతల్లి పూజమ్మ గుడి ఏం చెప్పలేదు. అమ్మతోడు చెప్తావా చెప్పావా మరొకగా? లేటుగా వస్తారు, పోజులే కొడతారు, రాస్తారు డూపు రిపోర్టు. లేటుగా వస్తారు, పోజులే కొడతారు, రాస్తారు డూపు రిపోర్టు. ఏమంటే తంతారు, లాఠీ చూపిస్తారు, ఇస్తారు గొప్ప సపోర్టు. టోపీకి చాలా పవర్ ఉన్నది, దర్జాగా దోచేందుకు వీలున్నది. ఏ పెట్టుబడి లేని బిజినెస్ ఇది, లాస్ అన్న మాటలు కని రాబడేది. చూపిస్తారు, ఇస్తారు గొప్ప సపోర్టు. చూడాలియా గోడెకి రోజు గాంధీ పటం. ఖాది బొచ్చి ఖాకి నెత్తి పైకెక్కి ఊరేగడం. ఏం చూడాలియా గోడెకి రోజు గాంధీ పటం. ఖాది బొచ్చి ఖాకి నెత్తి పైకెక్కి ఊరేగడం. నీతి నిజాయితీకి చేస్తాం సలాం 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 సలాం. నీతి నిజాయితీకి చేస్తాం సలాం, అవినీతికి అమ్ముడైతే చీచి అంటాం. దోచుకునేటందుక మీకు యూనిఫామ్, పేదవాళ్ళ గొంతు కొయ్యడానికి బలం. బూతే లేకుండా మాటే రాదంట, మహా గుండాలే మీకు అలా దూరయాలెట్టుగా. హే లెట్టుగా వస్తారు, పోజులే కొడతారు, రాస్తారు డూబు రిపోర్టు. ఏమంటే తంతారు, లాఠీ చూపిస్తారు, ఇస్తారు గొప్ప సపోర్టు. ధిషం ధిషం బాధనిదే, మక్కిలి రగదీయనిదే, పూర్తవదే మీ ఎంక్వైరీ. చెప్పే మాటే వినరే, నిజమే అన్నా సరే మూర్ఖంగా మీ వైఖరి. ధిషం ధిషం బాధనిదే, మక్కిలి రగదీయనిదే, పూర్తవదే మీ ఎంక్వైరీ. చెప్పే మాటే వినరే, నిజమే అన్నా సరే మూర్ఖంగా మీ వైఖరి. ఖాళీగా ఫైల్స్ ఇలా పడుంటే మరి, ఖాళీగా ఫైల్స్ ఇలా పడుంటే మరి, నకిలీ కేసులు రాసి నింపితే సరి. మీపై ఆఫీసర్లు చూసి మెచ్చని, మీ భుజాలపై ఇంకోసారి కూర్చొని. జనాల కోసమేనా మేకల మందను కాసే పులుల తీరు రక్షణ ఎందుకో ఇలా. అయ్యో పలకరించిన భయం, పళ్ళు కొరికిన భయం, దూరంగా జరిగితే నయం. ఎప్పుడు ఏం చేస్తారో, ఎవరిని మూసేస్తారో సరిగా కనిపెట్టలే మనం.
వీడికి చాలా పవరే ఉన్నది దర్జాగా దోచేందుకు వీలున్నది ఏ పెట్టుబడి లేని బిజినెస్ ఇది రవసన్న మాటరగని రాబడి ఇది పోలీస్ 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 బ్రిలియంట్ పోలీస్ 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 బ్రిలియంట్ పోలీస్ సార్ సార్ నాకు కూడా తాంబేగా నేను చేద్దాం ఏంటి ఏంటంతా వాడిని అరెస్ట్ చేయడం చాలా అవసరం సార్. అరే ఏంటి శివకుమార్, చేద్దాం అంత తొందర ఎందుకు? అంటే అమలాపురం చేద్దాం నేను చెప్పినప్పుడు అప్పుడు నువ్వు యాక్షన్ తీసుకో. ఏంటి జాన్ ఏ కాపరం ఏ సంజయ్ దాన్ని నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, తడిసిపోతున్నావు. నువ్వేదో పెద్ద కార్లో వచ్చినట్టు నన్ను డ్రాప్ చేస్తానంటున్నా. నువ్వు నాకన్నా ఎక్కువ తడుతున్నావు. ఓహో అది కరెక్టే, కనీసం త్వరగానే వెళ్ళిపోతాం కదా. రా కూర్చో. ఓకే. మా పేరెంట్స్ పూణేలో ఉంటున్నారు. మా ఫాదర్ ఇక్కడ యూనివర్సిటీలో పనిచేస్తారు. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. మొదటిదాకా పేయింగ్ గెస్ట్గా ఉండేదాన్ని, ఇప్పుడు సోలో. వాడిని బండి సరిగ్గా నడపని చెప్పండి. అరే జాన్ మనోడే, వదిలే. ఏదో చూసుకోలేదులే, రేపు కలుద్దాం. నువ్వుని జాన్ చూసావా రిపోర్టర్ తల తిరుగుతున్నాడు. చక్కర నడుస్తుంది అంటారు దాంతో. ఏదో అమ్మాయి దొరికింది కదా, టైం పాస్ చేసుకుంటున్నాడు. విఠల్, మీ ఆఫీసర్ గారిని ఎక్కడ నా డ్యూటీ మీద పంపించు. ఈ రిపోర్టర్కి నేను పర్సనల్గా కలిసి ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. వా జాన్ బాయ్, రోజుకి నువ్వు బాగానే డెవలప్ అవుతున్నావా? ఈ వర్షం బాగా ఎక్కువైంది, కాసేపు ఆగండి. ఇంతకన్నా ఇంకేం తడుస్తాను. అది కరెక్టే. ఒక కప్పు కాఫీ తగ్గండి. ఇంకెప్పుడైనా. ఓకే బాయ్. బాబానా, ఆ రిపోర్టర్కు నీ ఇంటర్వ్యూ కావాలంటేనే. ఒరే బండా, నాకు ప్రశ్నలు అడగడం తప్ప సమాధానాలు చెప్పడం తెలియదురా. బాపన్న, టీవీలలో పేపర్లో కనబడితే మస్తు మెషూర్ అవుతావే. 120 కేజీల బరువు పెంచావు కానీ గ్రామ్ మెదడలేదురా. ఇలాగే ఆలోచిస్తే నువ్వు లక్నో ప్రకృతిని అయిపోతావు. ప్రకృతినా? హిస్టరీలోకి పోవద్దురా, పాయింట్ అర్థం చేసుకో. నాకు దేనికి సమాధానాలు తెలియవు, ఇక ఇంటర్వ్యూ ఏం ఇస్తాను? పాపన్న, నేను నేను గైడ్ చేస్తాను కానా. నువ్వు వీటికి కొంచెం చేయరా. అసలు మీకు గ్యాంగ్స్టర్ నుంచి పొలిటీషియన్ అవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చింది? గాంధీ గారి ప్రభావం. గాంధీ గారా? గాంధీ గారు చనిపోయి 50 ఏళ్ళు అవుతుంది. మరి ఇప్పుడు ఏంటంటే నేను పెద్దగా చదువుకోలేదు. ఒక మర్డర్ కేసులో లోపలికి పోయాను. అప్పుడు ఖాళీ టైం చాలా ఉంటే 1-2 పుస్తకాలు చదివాను. అప్పుడు నాకు అనిపించింది గాంధీ గారికి నాకు ఒకటే తేడా ఉందని. ఆయన అహింసని నమ్మేవారు, నేను హింసని నమ్ముతాను. మిస్టేక్ నమ్మేవాడిని.
ఇప్పుడు ఇక శాంతి కోసమే పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ రూలింగ్ పార్టీ కొత్త లా పాస్ చేసింది కదా ల్యాండ్ గురించి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాన్ని నేను ఖండిస్తున్నాను. ఖండిస్తున్నారు, ఓకే, కానీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పానుగా ఖండిస్తున్నాను. లేదు లేదు, టోటల్గా ఖండిస్తున్నాను. ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టూ. ఇక ఒకటి ఇక్కడ నుంచి కూడా తీసుకో. అన్న అసలు ఆ ల్యాండ్ గడబడి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పోయిన సంవత్సరం ఒక లా పాస్ చేసింది. ఇవన్నీ నాకెందుకురా? నేను పొలిటీషియన్ అయినప్పటి నుంచి ఒకటే నేర్చుకున్నాను, అపోజిషన్ వాళ్ళు ఏం చేసినా దాన్ని ఖండించడమే. ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నాన్రా. ఈరోజు డాక్టర్ వచ్చాడా? వచ్చిండన్నా. సంధ్య, బాబు సంగతి వదిలి పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగే వింటే షాక్ అయిపోతావు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు శివ, ఏ డిపార్ట్మెంట్లో అయినా డబ్బుకి పవర్కి ఆశపడి పనిచేసే వాళ్ళు ఉన్నంతకాలం కరప్షన్ ఎవరు ఆపగలరు చెప్పు? ఇదెవరు ఆపగలరు, అదెవరు ఆపగలరు, ఇలాంటి మాటలంటేనే నాకు అసహ్యం. నువ్వు అసహించుకున్నంత మాత్రం ఏం జరుగుతుంది? సంజయ్, నేనేదో పెద్ద గ్రేట్ అని చెప్పట్లేదు. మనకు జరుగుతుంది తప్పని తెలిసినప్పుడు, అది చేస్తుంది ఎవరో కూడా తెలిసినప్పుడు మనం చేతులు కట్టు కూర్చోడంలో అర్థం ఏంటి? పిచ్చి వాళ్ళ మాట్లాడకు శివ. నువ్వు ఒక్కడవే ఇదంతా ఆలోచించినంత మాత్రాన ఏ మార్పు రాదన్న సంగతి నీకు కూడా బాగా తెలుసు. మార్పు రావాలంటే ముందు ఆలోచన కావాలి. ఆలోచన లేనప్పుడు ఎంతమంది ఉంటే ఏం లాభం? కాఫీ ఎలా ఉంది? బాగుంది. మార్పు రావాలంటే ముందు ఆలోచన కావాలి. మనసా మనసా అడగవా అడగవా తనపై అలగవా అవును మరి అల్లరి పెడుతుంటే ఎలా ఎలా మనసా అడగవా తనపై అలగవా మనసా అడగవా తనపై అలగవా అవును మరి అల్లరి పెడుతుంటే ఎలా అవును మరి అల్లరి పెడుతుంటే ఎలా రకరకాల సైగలేంటిలా బదులు పలకమంటూ నన్నిలా రకరకాల సైగలేంటిలా బదులు పలకమంటూ నన్నిలా కదల నీరు వదల నీడు చెలగాటమా పదమరి అతడిని మనసా అడగవా తనపై అలగవా అవును మరి అల్లరి పెడుతుంటే ఎలా
చేరుకున్న చొరవ తెరిచిన కనులకు తెలియని తలుపులు చూపుతున్న కలవా అనుమతి అడగక నన్ను అతి చనువుగా చేరుకున్న చొరవ తెరిచిన కనులకు తెలియని తలుపులు చూపుతున్న కలవా ఇంతలో సంబరం ఇంతలో కలవరం ఇంతలో సంబరం ఇంతలో కలవరం కునుకున్నదెలా కుదురున్నదెలా మతిపోతే ఇలా బతికేదిగలా అని అతని కేసి కళ్ళెంత చేసి మనస అడగవా తనపై అలగవా అవును మరి అల్లరి పెడుతుంటే ఎలా కానీ మీ అన్నయ్య చాలా అప్సెట్ అయ్యారు. వదినని సూటిపోటి మాటలు వింటూ ఆ ఇంట్లో ఉండలేనని మా అన్నయ్యకి బాగా తెలుసు. మరి నువ్వు ఇప్పుడు ఎక్కడుంటావు? ఇక్కడే యారీ రోడ్లో ఫ్లాట్ తీసుకున్నాను. ఓయ్ ఆర్డర్ మీరు ఒక్కసారి చెప్తే చాలు 100 సార్లు చెప్పక్కర్లేదు. బాషా మాణిక్ బాషా ஓய் நான் வந்து கார் வெற்றி கட்டவில்லை வாரங்கள் பாரங்கள் வீரங்கள் வார்த்தைகள் போர்கிறது கோதாவரிக்கிற வடக்க கட்டகள் வார்த்தவைங்கள் நான் நான பூட்டிக்கு நூலை போட்டி காட்டுவதற்கு காட்டவில்லை అంటే అర్థం అంటే అర్థం వెల్కమ్ అంటే ఇదే రజనీ భాషా స్టైల్ మీరు అనుకుంటుండొచ్చు నేను ఈ రోజు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాగా కాస్ట్యూమ్స్ ఎందుకు వేసుకున్నానా అని. ఎందుకంటే ఈ రోజు మా హోటల్లో అన్ని సౌత్ ఇండియన్ డిషెస్ ఉన్నాయి. ఇడ్లీ వడ సాంబార్ ఊతప్ప వానప్ప వీనప్ప అన్ని అప్పులు ఉన్నాయి. కానీ నా సలహా ఒకటి, మీరు మాత్రం మసాలా దోశ తినండి. మసాలా దోశ పైకి విసిరి పిస్టల్ తీసి సగం యాడం తింటారు సగం మేడం తింటారు, మిగిలింది నేను తింటాను. ఓకే యా ஒரு మసాలా. కనపట్లేదా? బాగా కనపడుతున్నారా? అన్న ఒక నిమిషం అన్న గొడవలు వద్దన్న అన్న ప్లీజ్ అన్న నేను చెప్పేది అన్న 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 ఒక నిమిషం ఒక నిమిషం. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ యాక్షన్ హీరో రజనీకాంత్ ఏమంటున్నాడంటే నో ఫైటింగ్. టేబుల్ తిరిగి కొట్టలేదు. చూస్తున్నారేంద్రా చుట్టుముట్టండి వదలొద్దండి వదలొద్దు పట్టండి పట్టండి వదలొద్దు.
చెక్క కోసి రక్తం మొత్తం బయటికి తీస్తా కొడక రా. తన ఒంట్లోంచి ఒక్క రక్త పొట్టు కింద పడ్డ నీ తలకాయ 1000 ముక్కలవుతుంది. నేను పోలీస్ ఆఫీసర్ని అవ్వచ్చు, మామూలు మనిషిని అవ్వచ్చు. నా కళ్ళ ముందే ఓ ఆడపిల్లకు అవమానం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను సార్. సార్, జాన్కి అగెయిన్స్ట్గా ఈ పోలీస్ స్టేషన్లోనే 17కు పైగా కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. మొలెస్టేషన్, రేప్, ఎక్స్టార్షన్, కిడ్నాపింగ్, అటెంప్ట్ టు మర్డర్ అండ్ మర్డర్. సార్, వీ ట్రాక్ రికార్డ్ తీసుకెళ్ళి ఈ దేశంలో ఉన్న ఏ కోర్టు ముందు పెట్టినా ఏ జడ్జి అయినా సరే కనీసం కేస్ షీట్ చదవకుండా జీవితాంతం లోపలికి వస్తారు. శివ చెప్తుంది కరెక్ట్ సార్. అసలు నిజం చెప్పాలంటే జాన్ ఎంత నీచుడో శివ కూడా సరిగ్గా తెలీదు. మై బ్యాడ్ లక్ సార్. వాడిని అరెస్ట్ చేయాలని ఎంతో కాలంగా ప్రయత్నించిన ఆధారం లెక్క చేయలేకపోయాను. నువ్వు నా జూనియర్వి, అయినా నిన్ను అభినందిస్తున్నాను. కాఫీ కూడా వచ్చేసింది. ఎలా ఉన్నావు జాన్? నిద్ర మాత్రలు వేసుకుని రెస్ట్ తీసుకో. శివ గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. సరేనా? ఈ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ లాంటి వాళ్ళు నాకు అసలు అర్థమే కారు. అసలు ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చారా అనిపిస్తుంది. ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు శివ. వాళ్ళ గురించి నీకు బాగా తెలుసు. వాళ్ళు ఇప్పుడు దేనికన్నా తెగిస్తారు. ఇలాంటి వాళ్ళని నేను హ్యాండిల్ చేయగలను. నాకు తెలుసు. ఏమైంది? నేను నీ గురించే భయపడుతున్నాను. మరి నేనేం చేశానో తెలుసా? ఏం చేసావు? సంధ్య రాణి డిఎన్ఏ రిపోర్టర్ మొత్తానికి పడ్డాడుగా వలలో. ఆ విఠల్ గాడికి ఎన్నిసార్లు చెప్పాను,
ఈ మీడియా వాళ్ళతో పెట్టుకోవద్దని. బోల్సార్లు నేను కూడా చెప్పాను సార్. కొంచెం డబ్బులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా. ఓ ఇదిగో ఫోన్ చేయవాడికి. ఫోన్ బంద్ వస్తుంది సార్. సార్ది ఫోన్ ఏంటి మొత్తం బంద్ అయిపోయింది. మిషనర్ దగ్గర కూడా రెప్యుటేషన్ పెరిగిపోయింది వాడికి. మనం ఇప్పుడు వాడి జోలికి కూడా వెళ్ళలేం. మీరే ఇప్పుడు ఏదైనా చేయాలి వాడిని. మెంటల్. ఈ జర్నలిస్ట్ నేను చేసిన తప్పలేదు. ఇదంతా డిఎన్ఏ రిపోర్టర్ సంజయ్ చేసిన పని. మొబైల్ కెమెరాలు పెట్టి నన్ను ఇరికించింది. ముందు ఈ జపాన్ కంపెనీలన్నింటినీ మూసిపారేయాలి. జపాన్ కంపెనీ గురించి తర్వాత ఆలోచిద్దాం. నీ కంపెనీ అవుతుంది. మీరే ఏదైనా మేనేజ్ చేయాలి బాబు. జపాన్కి పంపించనా? అరే జోకు వేశాను రా. నవ్వు రాకపోతే నవ్వక్కర్లేదు. సరే నువ్వు ఇంటికి వెళ్ళి నేను మేనేజ్ చేస్తాను. టేక్ కేర్. ఈ విఠల్ గాడితో మనకు అవసరం. వాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకే. వీడి పని అయిపోయింది. ఓ పంచే శివాన్ వెలికలు వాడిని కొనేసి. కానీ వాడు అసంటోడు గాడనా? ప్రతి వాడికి ఓ రేటు ఉంటుందిరా. సంజయ్, నేను పోలీస్ ఆఫీసర్ని. నన్ను నేను కాపాడుకోగలను. నీకు ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎంత డేంజరస్ మనుషులో నీకు తెలుసు కదా. శివ, నేనేం చేయాలనుకున్నానో అది చేసేసాను. నేను కూడా గ్రేట్గా ఫీల్ అయ్యి ఇదంతా చేయలేదు. నేను చాలా ఆలోచించి గొప్ప ఆశయంతో ఒక క్రైమ్ రిపోర్టర్ అవ్వాలనుకున్నా. అలాంటప్పుడు నా డ్యూటీ చేయకుండా ఎలా ఉంటాను? శివ, నువ్వు నా మంచి కోసమే చెప్తున్నావు నాకు తెలుసు. నన్ను నేను కాపాడుకోవడం కూడా నాకు తెలియకపోవచ్చు. కానీ నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాను, అంతే. ఎవరు చెప్పిన్ను? I'm proud of you. I'm proud of myself too. హలో. హలో శివన్న, నమస్తే. నేను మల్లేష్ మాట్లాడుతున్నా. బాపన్న నీతో ఒక విషయం చెప్పమని చెప్పిండు. సాయంత్రం 4 గంటలకు శ్రీరాగూడలో కలుద్దాం. నీకోసం వెయిట్ చేస్తుంటా. శివన్న, మీరంతా అక్కడ కూర్చోండ్రా. కూర్చో. క్రికెట్ డిస్కౌంట్ విన్నావా? ఇవాళ రేపు బ్యాటింగ్ తక్కువ, బెట్టింగ్ ఆరోడు ఎక్కువ. జీతం ఎంత ఇస్తారు నీకు? 25,000, 30,000. నువ్వు రగడాంచి పనిచేసినావు అనుకో, చివరికి నేను ఏడీసీపీనో అదే ఏసీపీ లక్కుంటే. బాపు 10 లక్షలు ఇస్తాడు. పైసలు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ ఇంటికి వచ్చేస్తాయి. ఇంట్లో రైడ్ అవుతాను భయం ఉందనుకో, పైసలు నా తాన్నే ఉంచు. అరే నా ఇల్లు బ్యాంక్ అనుకో, బ్యాంకులో కూడా అది ఏది అప్లికేషన్ నింపాల్సి వస్తుంది తమ్మి. మనకు ఒక్క ఫోన్ కొడితే చాలు. నువ్వు బాపన్న కోసం పనిచేయాలి.
పోలీస్ స్టేషన్లో కూర్చొని ఇది నువ్వు ఇప్పటిదాకా వాగిన దానికి. నువ్వు ఇంకొక మాట మాట్లాడినా సరే నీ 32 పళ్ళు రాలగొట్టి పంపిస్తాను. అర్థమైందా? వెళ్ళెక్కడి నుంచే తీసుకెళ్ళండి అని. మళ్ళీ బాధ పెట్టడం తెలిసినప్పుడు బాధ పడ్డం కూడా తెలియాలి. ముందే చెప్పానుగా, ప్రతి వాడికి ఓ రేట్ ఉంటుందిరా. ఆ రేటుతో వాడిని కొనలేకపోతే అదే రేటుతో ఇంకోటి కొనేద్దాం. కట్టికి ఫోన్ చేయి. ఈ కట్నీ ఎవడు? మలేషియాలో ఉంటాడు. చాలా ఖతర్నాక్ గడు. స్పెషల్ పని ఉంటే బాబు పిలిపిస్తాడు. ప్రయాణం బాగానే జరిగిందా? జర్మన్ మేడ్, లేటెస్ట్. నేపాల్ బార్డర్లో స్మగ్లింగ్ జరుగుతుంటుంది కదా, అక్కడ మన కాంటాక్ట్ యూసుఫ్ 2-3 పీసులు పక్కకు తీసి బాగుంది కదా, స్మార్ట్. టెక్నికల్ పెద్దగా నాకు తెలియదు, నీకు తెలిసే ఉంటుంది కదా, బాగా అడ్వాన్స్ అట. ఇది బాగా సౌండ్ చేస్తుంది. అయితే ఎలా చంపుతావు? అరే మీకు చెప్పడం మర్చిపోయా, కట్నీ చాకు తిప్పడంలో పెద్ద ఎక్స్పర్ట్. శివాగాని హైట్ 6 ఫీట్ కంటే ఎక్కువే ఉంటుంది. ఈ చాకులు కత్తులేం పని చేయవు. నే చెప్తున్నా గన్నే బెటర్. నీ హైట్ ఎంత? 6'3". భారతి సారీ చెప్పు అతనికి. భారతి సారీ చెప్పు. భారతి సారీ చెప్పు అతనికి. భారతి సారీ చెప్పు. ముందు నీ చెవి చూసుకోరా. ఎన్ని
ఎంతమంది? ఒక్కడు, శివ. ఐ హేట్ షాపింగ్, కానీ ఈసారి మా అమ్మకి కనీసం షాల్ కూడా తీసుకెళ్ళలేదనుకో, నన్ను ఇంట్లో కూడా రానివ్వదు. ఎక్స్క్యూజ్ మీ, నాకు కొన్ని షాల్స్ చూపిస్తారా? సంధ్య ఎలా ఉంది? బానే ఉంది, కానీ నీకు చిన్నదవదా? మొద్దు, ఇది లేడీస్ షర్ట్. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తన కోసమే. ఓ, నీకు నచ్చిందా? నీ ఫ్రెండ్ కోసం నువ్వు తీసుకుంటున్నప్పుడు మధ్యలో నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే తన టేస్ట్ నీ టేస్ట్ ఒకేలా ఉంటుంది. చా, నీకు నా టేస్ట్ గురించి అంత బాగా తెలిసినప్పుడు నన్ను అడగాల్సిన అవసరం ఏంటి? ఇంత చిన్న విషయానికి అంత డిస్కషన్ ఎందుకు? నీకు నచ్చిందో లేదో చెప్పచ్చుగా. నువ్వు ఈ షర్ట్ నా కోసమే తీసుకుంటున్నావు కదా? అవును. నాకేం అక్కర్లేదు. ఎందుకు? నాకు గిఫ్ట్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు. సంజయ్, ఇది గిఫ్ట్ అనుకోవద్దు. మరి ఇది నువ్వు వేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకు వద్దంటున్నావు? అయితే ఓకే, ఈ షర్ట్ని నేనే కొనుక్కుంటాను. సంజయ్ ప్లీజ్ వద్దు. ఎందుకు? నేను ఇచ్చింది నువ్వు వేసుకున్నావు అనుకో, నాకు సంబంధించింది ఏదో ఒకటి నీ దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతాను. ప్లీజ్ కాదనుకో. ఇప్పుడు నువ్వు మర్యాదగా ఎవరో చెప్పలేదనుకో, నిన్ను 4 అడుగుల నుంచి 4 అంగుళాలకు తొక్కేస్తాను.
నీకు వీడెవరు తెలుసా? కుమార్ గారు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు మిమ్మల్ని అందరూ హీరోలా చూస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హౌ డు యూ ఫీల్? నా డ్యూటీ మాత్రమే నేను చేశాను. ఏదో హీరో అవ్వాలనో పేపర్లోకి ఎక్కాలనో నలుగురు నా గురించి మాట్లాడుకోవాలని చేయలేదు. వాడు క్రిమినల్. ఈరోజు కాకపోతే రేపు దొరుకుతాడు. శివ, నువ్వు బాపు గాడికి ఇచ్చిన స్ట్రోక్కి వాడు ర్యాకెట్ స్పీడ్లో అండర్ గ్రౌండ్ అయిపోయాడు. కరెక్ట్గా చెప్పావు. బాపు తీసేద్దాం ఉంది, ఒకటే జాతకం అనుకుంటా. ఇద్దరు అండర్ గ్రౌండ్లోనే ఉన్నారు. కానీ వాడు ఎక్కడ దాక్కున్నట్టు? ఎలకలు ఇంకెక్కడ దాక్కుంటాయి? ఏ కన్నంలోనూ ఉంటాయి. కన్నంలోనా? శివ, నువ్వు బిలీవ్ చేయవు. హోమ్ మినిస్టర్ మిస్టర్ సదానంద్ గారు ఇప్పుడే నిన్ను కలవాలంటున్నారు. నువ్వు ఒక ఇన్స్పెక్టర్వి, హోమ్ మినిస్టర్ నిన్ను కలవాలనుకున్నాడంటే నువ్వు ఇంక హీరో అయిపోయినట్టే. మేడం, ఇక ముందు నుంచి మీరు కూడా ఈయన్ని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సిస్టమ్ని మార్చాలన్న ఆలోచన మంచిదే. ఎందుకంటే సిస్టమ్ ప్రజలకి డిసిప్లిన్ నేర్పిస్తుంది. కానీ అంతకన్నా ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సిస్టమ్ని కొంతమంది స్పెషల్ మనుషులు మామూలు మనుషుల కోసం సృష్టించారు, తమ కోసం కాదు. ఈ సిస్టమ్ని మార్చడం ఎవడి వల్ల కాదు. ఈ విషయం నాకన్నా బాగా ఇంకెవ్వరికీ తెలియదు. ఎందుకంటే నేనే సిస్టమ్ను. ఇప్పుడు నీకన్నా పైన ఎవరు లేరు అనుకోవద్దు. అందరిపైన ఎవరో ఒకరుంటారు. నాకు నీలాగా హీరో అవ్వడానికి లాఠీయో తుపాకీయో అక్కర్లేదు. ఒక్క సంతకం చాలు. చిన్న సంతకంతో నిన్ను అసలు నేరాలే జరగని చోటికి పంపించగలను. నాకు ఆ పవర్ ఉంది. అప్పుడేం చేస్తావు? అప్పటికీ నీలో మార్పు రాలేదనుకో, ఇంకా చాలా దారులు పద్ధతులు ఉన్నాయి, నీకు కూడా తెలుసు. కానీ పాపం నీకు ఏదన్నా జరగాలని నేను కోరుకోవడం లేదు. నువ్వు ఉపయోగపడే మనిషివి. నువ్వు అన్యాయం అయిపోవడం నాకు ఇష్టం లేదు. నీ టాలెంట్ని వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా ఆపు. కంతులేయడం మానే. నీకు ప్రాణం అంటే లెక్క లేదని నాకు తెలుసు, విన్నాను. కానీ నువ్వు మనిషివే, నీకు ఎమోషన్స్ ఉంటాయి. ఆ అమ్మాయి, తన పేరు మర్చిపోయాను. మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి. నేను మీ ఇద్దరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆ అమ్మాయి. కాఫీ చల్లారి.
ఎలా జరిగింది మీటింగ్? ఏమన్నారు ఆయన? ఏంటి ప్రాబ్లం? ఏమేం శివ? సంజయ్, నేను నా డ్యూటీ చేసినందుకు నాకు జీతం ఇస్తారు, చేయకపోతే ఇంకా ఎక్కువ ఇస్తారు. వాళ్ళ మాట వినకపోతే ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరింపు, లేదా చంపుతామని బెదిరిస్తారు. అప్పటికి వినకపోతే నిన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. వెళ్ళి వాళ్ళందరినీ గంగలో దూకి చావమను. ఈ భూమి మీద పుట్టిన పురుగు కూడా తన బతుకు తను బతుకుతుంది. బతకడం కాదు, బతికి ఏం సాధించావు అనేది ముఖ్యం. శివ, నేను నీ హైట్ చూసో పర్సనాలిటీని చూసో నిన్ను ప్రేమించలేదు. నీలో ఉన్న నిజాయితీ నచ్చి నిన్ను ప్రేమించాను. నువ్వే నాతో ఎన్నోసార్లు అన్నావు, గుర్తుందా? అందరికీ భయపడి బతకడం కన్నా పోరాడి చావడం మేలని. శివ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ నా మూలంగా నువ్వు పెరిగి వాళ్ళగా వాళ్ళందరికీ భయపడి పారిపోవడం నేను భరించలేను. అప్పుడు నువ్వుగా ఉండవు. శివ, నిన్ను ప్రేమించాను. నేను మాత్రం నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ నీకు ఈ యుద్ధంలో ఏమన్నా జరిగిందనుకో, నీతో పాటు నేను కూడా చావడానికి సిద్ధం. సరే, మంచిది. అరే, ముందు నువ్వు చెప్పింది చెయ్యి. అమ్మ సేఫ్గానే ఉంది కదా? నువ్వేం ఫికర్ చేయకన్నా, ఎవ్వరికీ తెలియదు. టోటల్ సేఫ్. ఏంటన్నా? ఏమైంది బాపు నీకు? అక్కడ శివ అందరిని టెన్షన్ పెడుతుంటే ఇక్కడ పండుకోనిక తయారవుతున్నది. శివ శివ ఏంట్రా ఏంట్రా శివ? వాళ్ళంటి వాళ్ళని చాలా మంది చూశాను. మర్చిపోకో, ముందు నేను గ్యాంగ్స్టర్ని, తర్వాత పొలిటీషియన్. హోమ్ మినిస్టర్ శివాని అట్నుంచి, మనం ఇట్నుంచి, మధ్యలో శివ. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఇంకొక అవకాశం ఇవ్వు. ఆ శివగాడిని మొక్కలుగా నరికేస్తాను. నువ్వు శివగాడి దెబ్బ మర్చిపోయావా? నీ ముక్కు డిజైన్ చూసుకున్నావా? ప్రతి మనిషికి ఓ లిమిట్ ఉంటుంది. ఇక నీ లిమిట్ దాటిపోయింది. మొహం వేలాడేకు. చూడు జాన్, తన లిమిట్ తెలుసుకున్న ప్రతి వాడు జీవితంలో పైకొస్తాడు. ప్రతి మనిషికి ఓ లిమిట్ ఉంటుంది. ప్రతి మనిషికి ఓ టైం కూడా వస్తుంది.
శివ టైం కూడా వస్తుంది. ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ నడుస్తుంది. ఇదే సంధ్యారానండి. దాని మొహం మీద యాసిడ్ పోస్తారు, చాకుతో ఒళ్ళంతా చీరేస్తారు. మీరేం చేసినా నాకు మాత్రం రిజల్ట్ కావాలి. ఏంటి విఠల్ సార్, మీరు చెప్పిన పని మేము ఎప్పుడన్నా చేయకుండా ఉన్నామా? ఆ నాగపూర్ యూనివర్సిటీ అమ్మాయి రెండుకని మర్చిపోయారా? కొంచెం యాసిడ్ వేసాం, అది ఈ రోజు వరకు బొరకాలోనే తిరుగుతుంది. యాసిడ్ ఎలాగేస్తున్నాం, ముందు కొంచెం మజా చేసుకుందాం, ఏమంటావు? చెప్పు సంధ్య. శివ ఎక్కడున్నావు? ఆ బాపు ఎక్కడున్నాడు ఎంక్వైరీ చేస్తున్నాను. ఓకే. ఏంటి, ఏం కావాలి? ఇవి నీళ్లు కావు. సంధ్య, సంధ్య, ఈ రోజు తర్వాత నేను ఒంటరిగా వదలను. మేమిద్దరం పెళ్లి చేసుకున్నామనే.
శివ, ఇంతకాలం నేను నిన్ను అనవసరంగా నన్ను క్షమించగలవా? అరే వదిన, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మర్చిపో. నేను అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను. ఆంటీ మీ పేరేంటి? సంధ్య. నీ పేరు? రాహుల్. మేమిద్దరం మలాడ్లో ఫ్లాట్ తీసుకున్నాం. ఏం చూస్తున్నావు? నిన్నే. ముందెప్పుడు చూడలేదా? చూశాను, కానీ అప్పుడు నువ్వు నాకు అంత బాగా తెలియదు. ఇప్పుడు నా గురించి కొత్తగా ఏం తెలుసు? అదే, నువ్వు నాకేమవుతావు? ఏమవుతాను? నా జీవితం. నువ్వు కలిసినప్పటి నుంచి నాకంతా కొత్తగా కనిపిస్తోంది. మనకేం తెలుసు సమయం ఎటు పోయిందో, మురిసే మనసు అడగదు ఏమైందో. మనకేం తెలుసు సమయం ఎటు పోయిందో. మురిసే మనసు అడగదు ఏమైందో. నీలాలనే కళ్ళలో తుల్లో మునిగాక తేలేదెలాగో మరి. వివేల వర్ణాల తారల్ని తాకందే ఆగిన ఈ అల్లరి. ప్రియమైన బంధం బిగించే వేళలో జతలో నా అందం తరించే లీలలో. ఈ నెల పొంగి ఆనింగి వంగి హత్తి నీలేనట్టు ముద్దాడుకున్నట్టు ఏ ఊహలోనో తేలానేమో. నీలో నాలో నీలో నాలో తరగని తలపుల దాహం. నువ్వో నేనో తెలియని ముడిపడు మోహం. నీలో నాలో తరగని తలపుల దాహం. నువ్వో నేను తెలియని ముడిపడు మోహం. అణువు అణువు నిలువెల్ల రగిలించి కరిగించు కౌగిళ్లలో. తాపాల దీపాలు వెలిగించి వెతకాలి నాలో నీ నువ్వెక్కడో. ఏ సూర్యుడో మనని లేపేలోపుగా ఈ లోకమే మరచిపోదా.
పురాలేని చోటేదో రమ్మంది లెమ్మంటూ ఏ ఊహలోనో తేలానేమో ఓ వింతలోకం చేరానేమో నా కళ్ళలో మెరిసే కాంతులు ఈ క్షణం ఇదేమిటో మాయో హాయో తేలని ఏ ఊహలోనో తేలానేమో ఓ వింత లోకం చేరానేమో. నిన్న రాత్రి శివాను లేపేయడానికి ఓ ఐడియా వచ్చింది. కానీ ఆలోచిస్తే వర్కౌట్ అవ్వదు అనిపించింది. మళ్ళీ ఆలోచించాను, ఇంకొక ఐడియా వచ్చింది. ఒక మంచి షూటర్ ఉన్నాడు, వాడు ఇంతకుముందు నా దగ్గర పనిచేసేవాడు, లల్లు. వాడికి ఇంకో పేరు కూడా ఉంది, బల్లు. డేంజరస్, వెరీ డేంజరస్. వాడిప్పుడు బెహరిన్, ఈజిప్ట్ అక్కడున్నాడట. వాడిని పిలిచి వీడి మీద కుదిరితే. కట్నిగాని తెచ్చావుగా? హలో, బాబు, నేపాల్ నుండి యూసఫ్. నేపాల్లో అందరూ బాగానే ఉన్నారా? ఏంటి ఇక్కడే ఉన్నావా? ఇక్కడేం చేస్తున్నారా? 1 minute. జాన్, యూసఫ్ కలవాలట. మీలో ఎవరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. పోలీసులు మన కోసం వెతుకుతున్నారు. ఓ పని చేయి, ఈ అడ్రస్ వాడికి చెప్పి వాడిని ఎక్కడికి రమ్మను. యూసఫ్, నువ్వు ఎక్కడున్నా? యూసఫ్, రారా. అరే, డోర్ దగ్గర నిలబడిపోయావే. నేపాల్లో వాచ్మెన్ ట్రైనింగ్ తీసుకొచ్చావా? అంత చెమటలు పడుతున్నాయేంట్రా నీకు? క్లైమేటా? అవును. అయితే లోపలికి రారా. ఒక్కడవే ఉన్నావుగా నువ్వు? కాదు, ఈయన కూడా ఉన్నాడు నాతో. గన్ను కొంచెం పక్క పెట్టండి సార్, తెలివి కాల్ చేస్తారు. ఓకే సార్, ఇక పైన చూడండి, చేతులు ఎత్తేసాం. యూసఫ్, నువ్వు ఇలా చేస్తావని నేనెప్పుడు అనుకోలేదు. మీరు నన్ను అంటారెందుకు? ఆ కట్నిగాని తీసుకొచ్చింది మీరేగా. పోలీసుల ముందు మొత్తం చెప్పేశాడు. ఇక్కడి నుంచి నేపాల్ దాకా మొత్తం అందరూ దొరికిపోయారు. చెప్పినా, నేను అప్పుడే చెప్పినా ఆ కట్నిగాడు ఎంపిక చెప్పినాడు. ఈశ్వర్ మాట్లాడి నువ్వే కదరా భయ్, నువ్వేం చెప్తున్నావు? మిగిలిన డిస్కషన్ లోపల పెట్టుకుందామా? నడు.
మీకు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు ఇక్కడ హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, జస్ట్ రిలాక్స్. నేను మొత్తం ఏర్పాట్లు ఒరేయ్ చేసే శ్రీకాంత్, నాకు ఈత కొట్టడం రాదు. నదిలో కొట్టుకుపోతున్నా. నువ్వు ఒడ్డు మీద కూర్చొని నాకు భగవద్గీత వినిపిస్తున్నావు. లేదు లేదు లేదు. Shut up. నేను రేపు పొద్దున కల్లా ఇక్కడి నుంచి బయటపడాలి. ఇందులో ఏ డిస్కషను లేదు. హోమ్ మినిస్టర్కి వెళ్ళి చెప్పు, రేపటికల్లా నన్ను ఇక్కడి నుంచి బయటపడేయకపోతే వాడి హోము ఇక్కడే, నా పక్కనే. అర్థమైందా? అర్థమైంది. శివాని నేను అండర్ ఎస్టిమేట్ చేశాను. పర్లేదు, ఇవాళ కాకపోతే రేపైనా అతని సమస్యను పరిష్కరించుకోవచ్చు. కానీ బాపు ఎమర్జెన్సీ. అతను ఈరోజే చావాలి. నాకు తెలుసు ఇది కష్టమని, అందుకే మిమ్మల్ని పిలిపించాను. ₹1,00,00,000 ఉంది. మిగతాది బాపు చచ్చాక. సార్, మీకోసం ఎవరో వచ్చారు. నేను చెప్పడం అయితే చెప్పాను, కానీ మీరు నిజంగానే పని పూర్తి చేస్తారని నేనే నమ్మలేదు. వాణ్ణి బయటికి తీసుకెళ్ళి చంపేశారా? సార్, బాపుని వీళ్ళు కాదు, ఇంకెవరో తీసుకెళ్లారు. ఎవరు? నాకు తెలుసు నీ తల లోపల అందరి జాతకాలు ఉన్నాయని. హోమ్ మినిస్టర్ గురించి, ఆ పై వాళ్ళ గురించి. ఎవరి కనెక్షన్ ఎవరితో ఉందో నీకు తెలుసు. చూడు, నీ నోరు తెరిపించడానికి నేను నిన్ను
కొట్టను. ఎందుకంటే నా ఒక్క దెబ్బ పడితే చస్తావు. నీకెంత టైం కావాలన్నా తీసుకో, ఆలోచించు. నువ్వు నోరు విప్పేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళవు. అర్థమైందా? ఇది చేసింది శివానే సార్. మీ ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని వాడి మీదకి వదలండి. పోలీస్ డిపార్ట్మెంట్లో అంతా నీళ్ళ వాళ్ళే ఉన్నప్పుడు ఏంటి వదిలేది? సదానంద్, ఏం చేస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ ఒక్కడు మనందరినీ ఆడిస్తుంటే నువ్వు చేతులు కట్టుకుని కూర్చుంటావా? ఏమైనా చెయ్యి, త్వరగా చెయ్యి, లేకపోతే తర్వాత ఏవి చేయడానికి నువ్వు ఉంటావు. హలో సార్, రేపు శివాకి ఎగెనిస్ట్గా ఒక స్పెషల్ ఎంక్వైరీ కమిషన్ రెడీ అయింది. అందులో మీరు కూడా ఉన్నారు సార్. ఆ రోజు రాత్రి బాపు గారు జైలు నుంచి మాయమైపోయినప్పుడు నువ్వు అక్కడ కనిపించావని చెప్పారు. సార్, బాపు మీద హత్యా ప్రయత్నం జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్ళాను. కానీ నేను అక్కడికి వెళ్ళేటప్పటికే బాపు మాయమైపోయాడు. బాపు మీద హత్యా ప్రయత్నం జరుగుతుందని నీకు ముందే తెలిసినప్పుడు నీ పై అధికారులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. అసలు నువ్వెవడవి? శివ, నువ్వు ఒక మామూలు సబ్ ఇన్స్పెక్టర్. నేను సబ్ ఇన్స్పెక్టర్ అని తెలుసు, కానీ ఈ మామూలు ఏంటో తెలీదు. నువ్వు పెద్ద తెలివి కలవాడనుకోవద్దు. నేను చెప్పేది విను. ముందు నేను చెప్పేది వినండి సార్. నేను పోలీసు ఉద్యోగంలో జీతం కోసం లంచం కోసం చేరలేదు. సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనుకున్నాను. దానికి యూనిఫామ్ సరైన మార్గం అనిపించింది. కానీ ఇదే యూనిఫామ్ నా ఆశయాలు కట్టుపడితే నాకు దీని అవసరం లేదు. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసు వాడే. మీరే నాకు ఒకసారి చెప్పారు, ప్రతి వాడి పైన ఎవడో ఒకడు ఉంటాడని. పోలీసుల పైన హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ పైన చీఫ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ పైన ప్రైమ్ మినిస్టర్, వీళ్ళందరిపైన ఓట్లేసి గెలిపించిన సామాన్య ప్రజలు. నేను ఈ రోజు నుంచి వాళ్ళ కోసం పనిచేస్తాను. మీరు తయారు చేసిన సిస్టమ్ ప్రజల మంచి కోసమే అయితే నేను ఇప్పుడు కరెక్టే. మీ సిస్టమ్ నన్ను ఏం పీకుతుందో చూస్తాను. ఇది నా రిజిగ్నేషన్. జై హింద్. శ్వాసగా జీవిస్తాం, సాహసం బాటగా పయనిస్తాం, కాలమా కాసుకో చూపిస్తాం మా బలం. దారుణం తోరణం సాగిస్తాం, ధర్మయుద్ధంలో మేం జయిస్తాం, దేశమా తీసుకో తీరుస్తాం మారుణం. నేరం ఎల్లకాలము నెగ్గే వీలు లేని లేదురా, న్యాయం కళ్ళు మూయడం నీచులతోనే కాని కాదురా. పౌరుషం శ్వాసగా జీవిస్తాం, సాహసం బాటగా పయనిస్తాం, కాలమా కాసుకో చూపిస్తాం మా బలం. దారుణం తోరణం సాగిస్తాం, ధర్మయుద్ధంలో మేం జయిస్తాం, దేశమా తీసుకో తీరుస్తాం మారుణం.
మీరింది దుర్మార్గం అగ్గితో ఆపుదాం రాకాసి లోకాన్ని ఎదిరిస్తాం చీకట్ల సంఖ్యలు వదిలిస్తాం రాకాసి లోకాన్ని ఎదిరిస్తాం చీకట్ల సంఖ్యలు వదిలిస్తాం వరలో వదిగుండని కత్తులు ఎరుపెక్కిన మాయి కన్నులు కనిపెడుతున్నవిరా కోటి పాపాలు పౌరుషం శ్వాసగా జీవిస్తాం సాహసం బాటగా పయనిస్తాం కాలమా కాసుకో చూపిస్తాం మా బలం దారుణం తోరణం సాగిస్తాం ధర్మ యుద్ధంలో మేం జయిస్తాం దేశమా తీసుకో తీరుస్తాం మారుణం సర్పాల పాలనలో స్వేచ్ఛకే ముందు అర్థం కొత్త స్వాతంత్ర సంగ్రామం మొదలు పెడదాం మనం కాల సర్పాల పాలనలో స్వేచ్ఛకే ముందు అర్థం కొత్త స్వాతంత్ర సంగ్రామం మొదలు పెడదాం మనం తోడేళ్ళు మేకల్ని కాస్తాయా చోరీలు చట్టాలు చేస్తాయా తోడేళ్ళు మేకల్ని కాస్తాయా చోరీలు చట్టాలు చేస్తాయా తలబంచే సహనం ముప్పురా దండించకపోతే తప్పురా పులి పంజా కాని పంచ ప్రాణాలు పౌరుషం శ్వాసగా జీవిస్తాం సాహసం బాటగా పయనిస్తాం కాలమా కాసుకో చూపిస్తాం మా బలం దారుణం తోరణం సాగిస్తాం ధర్మయుద్ధంలో మేము జయిస్తాం దేశమా తీసుకో తీరుస్తాం మారుణం 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 ఏమవుతుంది అవుతుంది అవుతుంది ఇంకా ఎన్ని రోజులు పడుతుంది 10-15 రోజులు 10-15 కరెక్ట్గా 15 రోజులు సరే 15 రోజుల దాకా నీకు ఫోన్ చేయను ఆ తర్వాత కూడా చేయను ఈ సంధి ఎట్టిపోయింది అతను ఇంకా వీక్నెస్ లేవా ఉంది సార్ వాళ్ళన్న మనకేం తెలుసు అన్నదమ్ములు ఇద్దరు ఎంత క్లోజో కానీ ఇప్పుడు ఇంకా వేరే దారి కూడా లేదు అనే వాళ్ళు నన్ను దెబ్బతీయడం కోసం ఎంతకైనా తెగిస్తారు నా వల్ల మీకేదైనా అయితే నేను తట్టుకోలేను కొన్ని రోజులు మీరు ఇంట్లో ఉండకుండా ఉంటే బెటర్ మీరు వేరే చోట ఉండడానికి ఏర్పాటు చేశాను నా వల్ల వీలైనంత వరకు ఇక్కడ మ్యాక్సిమం ఏర్పాట్లు చేశాను మీకు ఇంకే అవసరమైనా నాకు ఫోన్ చేయండి వదినా మీరు నన్ను మళ్ళీ క్షమిస్తారు కదూ ఊరుకో శివ మీ ఇద్దరు నీ గురించి తలుచుకోని రోజులే తెలుసా చాలా బాధపడ్డాం ఈ సిటీ కోసం నువ్వేం చేస్తున్నావో మాకు తెలుసు నిన్ను చూసి మీ ఇద్దరం గర్వపడుతున్నాం ఇవాళ రాత్రి ఇమ్రాన్ కలవాలి నాకు కూడా మెసేజ్ వచ్చింది ఏమన్నాడు ఇవాళ రాత్రికి ఏదో షిప్మెంట్లో వెపన్స్ వస్తున్నాయని చెప్పాడు డీటెయిల్స్ అన్నీ కామేష్కి తెలుసు రమేష్ ఇమ్రాన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా వాడు వర్షంలో ఉంటున్నాడు కదా లేదు మార్కెట్ ఏరియాలో ఉంటున్నాడు రాత్రికి వెళ్ళి కలుద్దాం కామేష్ ఇవాళ రాత్రిగా
సత్యం వెనక్కి రా. ఏయ్, బయటికి రా. బయటికి రా. బయటికి రా. ఏయ్, బయటికి రా, పోతే కాల్చి పారేస్తాను నిన్ను. ఏయ్. ఏయ్, 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 ఏయ్. నాకు అమ్మాయిలు కొట్టే అలవాట్లేదు, కానీ నా మాట వెళ్ళలేదనుకో నిన్ను ఆగిపెట్టి ఒకటి ఇస్తా. చూడు మలేష్, సిచ్యువేషన్ అర్థం చేసుకో. నాకు డౌటే, కానీ నువ్వు బతికితే మళ్ళీ కలుద్దాం, లేదా చేయరా. రండి 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 రండి, పదండి. సత్య శివ టెంపరీగా ఇక్కడ సేఫే. జాన్, ఆ అమ్మాయి జాగ్రత్తగానే ఉంది కదా? కింద సిమెంట్ రూము, అందులో పెట్టి తాళం వేసా. ఓ పంచే, లక్నోలో మన పటేల్ గారిని కాంటాక్ట్ చేసి వాడిని వీడికి ఫోన్ చేయి, వాడికి ఫోన్ చేయి, వాడిని పిలిపించు, వీడిని పిలిపించు. సర్వ నాశనం చేసేసావు గ్యాంగ్నే. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నోరు మూయమన్నప్పుడు మూసే అంతే. మాట్లాడుతూ ఇంకొక మాట మాట్లాడదు. నీ మాటలు వినడం వల్ల ఎక్కడి దాకా వచ్చింది. ఆ అమ్మాయిని ఏం చేయాలో నేను చూసుకుంటాను. శివగాడిని ముక్కలు ముక్కలుగా నేను జరుగుతాను. మాట్లాడద్దు ఇంకా. వెళ్ళి కూర్చో, వెళ్ళి కూర్చో. డౌన్ కూర్చో.
ఎవరు వీళ్ళు ఎవరు మీరు ఎక్కడ? శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం రమదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయు. ఇప్పుడైనా నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ మనుషులందరూ పోయారు, జాన్తో సహా. జైలుకి వెళ్ళడం నువ్వు ఖాయం. అక్కడికి హోమ్ మినిస్టర్ ఎవరినో ఒకటి పంపించి నేను చంపిస్తాడు. ఇప్పుడు నువ్వు బతకాలంటే ఒకటే దారుంది. నువ్వు అప్రూవర్గా మారిపోయి హోమ్ మినిస్టర్ బండారం మొత్తం బయటపెట్టు. కనీసం జైల్లో ఉన్న ప్రశాంతంగా బతకొచ్చు. ఆలోచించడానికి 2 minutes టైం ఇస్తావా?
దక్షిణ మండల డీసీపీ మిస్టర్ శ్రీకాంత్కి అండర్ వరల్డ్తో సంబంధాలున్న విషయం బయటపడడంతో ఆయన సిటీ వదిలి పరారైనట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ నేడు పరారీలో ఉన్న కార్పొరేటర్ బాపుని మీడియా ముందు ప్రవేశపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. బాపు హోమ్ మినిస్టర్ శ్రీ సదానంద్ గారికి అండర్ వరల్డ్తో గల సంబంధాలని బట్టబయలు చేశారు. యూపీ పోలీసులు శ్రీకాంత్ గారిని అరెస్ట్ చేశారంట. రేపు మార్నింగ్ ఫ్లైట్కి ఇక్కడ తీసుకొస్తున్నారు. హలో, ఇన్స్పెక్టర్ శివకుమార్. నేనెవరో నీకు తెలియదు. బస్ ఒక ఫ్రెండ్ అనుకో. నువ్వు పాపులారిటీ బాగా సంపాదించావు. మరి డబ్బు సంగతి ఏంటి? నేను నీకు నెలకు ₹1,00,00,000 ఇస్తాను. నువ్వు నా కోసం పనిచేయాలి. చెప్పు. నేను అతి త్వరలో వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. పౌరుషం శ్వాసగా జీవిస్తాం, సాహసం బాటగా పయనిస్తాం, కాలమా కాసుకో చూపిస్తాం మా బలం. దారుణం తోరణం సాగిస్తాం, ధర్మయుద్ధం జయిస్తాం, దేశమా తీసుకో తీరుస్తాం మారుణం. నేరం ఎల్లకాలము నెగ్గే వీలు లేని లేదురా, న్యాయం కళ్ళు